ఇప్పుడు దీంట్లో ఎన్ని రకాలుగా దొరకొచ్చండి అంటే దాదాపు ఒక 5 రకాలైతే రాళ్ళు అయితే దొరుకుతాయి ఈ నీళ్ళల్లో కూడా. ఒకటి ఇంద్రనీలము, ఇది చాలా డార్క్గా ఉంటుంది, పవర్ ఎక్కువగా ఉంటుంది, డార్క్గా ఉంటుంది. మయూర నీలము అంటే బ్లూ విత్ గ్రీన్, నెమలిక అంటారు. ఈ ఒక షేడ్లో గ్రీన్ కనిపిస్తుంటుంది, ఇది గ్రీన్ ఏమోనండి అంటుంటారు. మళ్ళీ కొంచెం ఇలా తిప్పేసరికి బ్లూ షేడ్ వస్తుంది, అందుకే నెమలిక. అది మయూర నీలం అంటుంది. నీలమణి, ఇప్పుడు ఇది ఎక్కువగా భూమిలో బాగా దొరుకుతుంటాయి. అందులో మన ఈ మన మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల దగ్గర కొన్ని మైన్స్ లో ఇది పడ్డాయి నీలమణి. అంటే తవ్వితే చాలా దగ్గర, ఎంత దగ్గరికి పడ్డాయంటే జస్ట్ ఒక 5-6 గజాల లోతు తీయగానే పొరలు వెళ్ళిపోతున్నాయి. అంటే అంత పైకి వచ్చాయి. ఇంకా ఇక్కడ దాని విలువ తీసి చేసే వాళ్ళు ఎవరు లేక అలా పై ఉన్నాయి. ఇదే కనుక ఏ హిందీ సైడ్, నార్త్ సైడ్ దొరికితే వాళ్ళు ఈ పడి ఎకరాలకు దున్నేది. మన వాళ్ళకి బద్ధకం కాబట్టి తీయటలేదు. ఇదొకటి మెయిన్. కాకి నీలం అని దొరుకుతుంది, డార్క్ అనమాట. ఇంకా అసలు మొత్తం మన జుట్టు రంగులో ఉంటుంది, బ్లాక్ గా ఉంటుంది. అదొకటి మెయిన్. ఇది కాకుండా ఇంత ముందుకు చెప్పాను, పుష్యరాగాల టాపిక్ చెప్పేటప్పుడు నీలి పుష్యరాగాన్ని అందరూ నీలంగా కూడా అమ్ముతున్నారు, బయట పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు అని చెప్పి. సో నీల తీవ్రతల్ని బట్టి కొంచెం తగ్గించుకోవాలంటే కూడా నీలం బదులు ఇన్స్టెడ్ ఆఫ్ నీలి పుష్యరాగం పెట్టుకుంటే కూడా నీలం పసిని ఉధృతం తగ్గిస్తున్నారు. సో కాబట్టి ఈ ఎక్కువగా ఇవి కూడా మార్కెట్లో లేకపోతే నీలి పుష్యరాగం, బట్ ఇది నీలం కాదు అని క్యాప్షన్. అంటే నీలం కాదు కానీ నీలం ఒరిజినల్ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి దాంట్లో.